బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు 115 మందిని ఎంక్వైరీ చేశారు, దీని మీద విచారణ చేశారు. 115వ వ్యక్తిగా కేసీఆర్ గారు పోయిండు, 114 హరీష్ రావు, 113 మన ఈటెల రాజేందర్ కూడా పోయిండు. ఇంకా ముగిసే అవకాశం ఉన్నదా, అయిపోయినట్టేనా? నేను నా యొక్క అవగాహన ప్రకారము నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి గమనిస్తే దీన్ని ఇప్పటికీ అయిపోగొట్టాడు. ఆయనకు అవసరం ఉన్నప్పుడల్లా ఆయన మీద నెగటివిటీ ఎప్పుడు స్ప్రెడ్ అవుతుందో అప్పుడు మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ మళ్ళీ పట్టుకొస్తాడు. ఆయన ఏది ఉండదు ఆడ వాళ్ళకి ఎరికే. ఈవెను కాళేశ్వర కమిషన్కి సంబంధించిన హెడ్ గారికి కూడా తెలుసు దీంట్లో ఏం జరగలేదని, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు దీంట్లో ఏం జరగలేదని, దీన్ని నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ గారికి కూడా తెలుసు ఏం జరగలేదని. కానీ వాళ్ళ యొక్క రాజకీయం కోసము జనాలను మొత్తం ఆగం చేయాలి, డైవర్ట్ చేయడం కోసం ఒక రకమైన డ్రామా క్రియేట్ చేయడానికి మళ్ళా వాళ్ళకి అవసరం అని నేర్చిన సార్లు పట్టుకొస్తారు. కానీ జనాలు దాన్ని నమ్మరు కదా. ఎట్లా నమ్ముతారు? నువ్వు ప్రూవ్ చేయాలి. అరే నువ్వు 50 లక్షల రూపాయలతోటి అడ్డంగా నువ్వు బ్యాగ్ దొరికితే నేను జైలుకు పంపిరు. మరి కేసీఆర్ గారు అట్లాంటివి ఏమైనా చేస్తే కదా జైలుకు పంపాలను. ముఖ్యమంత్రి బ్రదర్ ఆయన. నేను అనేది ముఖ్యమంత్రి గారిని అంటున్నాం మేము. ఇప్పుడు అట్లాంటి మాటలు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి ఉండి ఏం మాట్లాడతాడు? నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుణ్ణి, నువ్వు ఏం మాట్లాడా? నా యొక్క ముఖ్యమంత్రివి నువ్వు, దేశంలో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పేసి నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? నువ్వు చెప్పులు ఎత్తుకోపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు. నన్ను కోసుకో తినండి, నన్ను కాల్చుకో తినండి అంటే నువ్వు జాంకాయవా లేకపోతే నువ్వు ఇంకేమైనా కోతాపూరి మామిడికాయనా? నేను ఎందుకు కోసుకొని తింటారు జనాలు? నువ్వు ఇస్తా అన్నావు, నువ్వు యొక్క గ్యారంటీలు 420 హామీలు ఇస్తా, కంప్లీట్ చేస్తా అని చెప్పి మాట్లాడితేనే కదా నిన్ను అడుగుతా ఉన్నారు. అడిగితే నిన్ను కోసుకొని తినరు అని అంటే నిన్ను ఏమనాలి? రేపటి రోజున ఎన్నికలు వచ్చిన తర్వాత అది ఎట్లా జరిగేది జరుగుతూనే ఉంటుంది. రైట్ అన్న. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావుని పిలిచిండ్రు, తర్వాత అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని పిలిచారు, సీఎం గారిని పిలిచారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక మెంబర్, కమిటీ మెంబర్, కాళేశ్వరం కమిటీ మెంబర్. ఆయన ఎందుకు విలువలేదంటారు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ బ్రదర్, వాళ్ళ గవర్నమెంట్ రేపటి రోజున వీళ్ళు కూడా క్లియర్గా చెప్పేసిర్రు. ఆ విత్ ఇన్ ద సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్ ఉన్నారు, ఈటెల రాజేందర్ మెంబర్ ఉన్నాడు, ఆయన తుమ్మల నాగేశ్వరరావు కూడా మెంబర్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపి సబ్ కమిటీ నివేదిక ఇస్తేనే అది రూపకల్పన జరిగిందని అందరికి తెలుసు. రేపటి రోజున ఇదే కమిషన్ నిజాయితీగా నిజంగా కమిషన్ అయితే ఆయనను కూడా పిలిచి విచారిస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. 100% అది జరగాలి. రైట్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఆలేరు సభ గురించి మీరు మాట్లాడారు. ఆ సభలో మాట్లాడుతూ నా లక్ష్యం ఒకటే ఉండే, నేను తొడగొట్టి ఆ రోజు జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడే చెప్పినా నిన్ను పడగొడతా ఖచ్చితంగా అన్న, నేను ఆయనను పడగొట్టినా నేను ఆ సీట్లో కూర్చున్నా, నా లక్ష్యం అయిపోయింది, నెరవేరింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన లక్ష్యము పర్సనల్ ఎజెండా తోటి నీ పార్టీనో ఈ ప్రభుత్వాన్నో కేసీఆర్ గిర టార్గెట్ చేసాడు కాదు. నీ లక్ష్యం ఏముండాలి? 6 గ్యారెంటీలు నెరవేర్చడంలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏముండాలి? 420 హామీలు నెరవేర్చడంలో ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఏముండాలి? మా యువకులకు ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో నీ లక్ష్యం గట్టిగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారికి ఏముండాలి? కార్మికులకు ఇచ్చినటువంటి లక్ష్యం గట్టిగా ఉండాలి. నీ లక్ష్యం కోసము, నీ యొక్క టార్గెట్ కోసము నువ్వు యొక్క ప్రభుత్వాన్ని, నీ ముఖ్యమంత్రి పదవిని, నీ ముఖ్యమంత్రి సీట్ని కేసీఆర్కి ఇవ్వరు సంధిస్తే జనాలు ఊరుకుంటారా? జనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో విఘ్నులు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు కదా. ఇక్కడ ఉన్నోడు ప్రతి ఒక్కడు చాలా గట్టిగా అడిగే తత్వం ఉంటుంది కదా, ఇక ప్రశ్నించే తత్వం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి మీదవే ఇక్కడ. అలాంటి ఈ యొక్క గడ్డ మీద నువ్వు ఇలాంటి అబాసుపాలు చేసే మాటలు మాట్లాడితే నిన్ను తెలంగాణ రాష్ట్రం ఎట్లా క్షమిస్తుంది? ఇది నీ కోసం కాదు ముఖ్యమంత్రి పదవి, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. 4 కోట్ల ప్రజలకు నువ్వు సంక్షేమం ఇవ్వడం కోసము, 4 కోట్ల ప్రజలకు నువ్వు దగ్గరగా ఉండడం కోసం, వాళ్ళు బాగోగులు చూసుకోవడం కోసం తప్ప నా లక్ష్యం ఒకటే కేసీఆర్ను దించడము, కేసీఆర్ జైలుకు పంపడం అనేది అది కరెక్ట్ కాదు. అది హేయంగా భావిస్తారు ప్రజలు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నోళ్ళు కూడా నిన్ను చాలా తక్కువగా చూసి మాట్లాడతారు. దయచేసి అట్లాంటి మాటలు మానుకోవాలని చెప్పేసి మేము అంటున్నాం. రైట్. మీ నాయకుడు అని చెప్తా బల్మూరు వెంకట్ గారు, అంటే ఉస్మానియా గడ్డ మీద నుంచి విద్యార్థులకు ముందుగా నిలబడి, విద్యార్థుల ముందర నిలబడి ఆ పోరాటాన్ని నడిపించారు. ఈ బీఆర్ఎస్ని ఓడించే ప్రయత్నం ఏదైతే ఉందో, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నారు పోరాటాలు. మళ్ళా ఇప్పుడు రీసెంట్గా మీరు ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచిందో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు అందులో మాట్లాడుతూ ఆయనని పర్సనల్గా తిట్టిండ్రు అని చెప్పి, ఈయన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక కేసు కూడా వేసినట్టుగా కనిపిస్తుంది మనకు.
ఎట్లా చూస్తారన్న దీన్ని? ఇప్పుడు బల్మూరు వెంకట్ అనేటోనికి కానీ బుద్ధి లేదు ఆయనకు తెలివి లేదు. చదువుకున్నాడు, నేను విద్యార్థి నేత అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడే బల్మూరు వెంకట్ ఇవాళ ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతాడు, బతి కోల్పోయి మాట్లాడుతుండే. రేవంత్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం రేవంత్ రెడ్డిని గారు ఇవాళ ఇతనికి ఆ యొక్క కమిటీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండనేది ఆయన యొక్క కృతజ్ఞత భావం కోసము ఇవాళ కేటీఆర్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు చూడండి. దాన్ని తీవ్రంగా మేము బీఆర్ఎస్వి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బల్మూరు వెంకట్ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నాడు ఏ అయితే విద్యార్థులను నువ్వు మొత్తం రెచ్చగొట్టి అందరికీ అశోక్ నగర్ చిక్కడపల్లికి సంబంధించిన విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మీద ఉసుగల్పి నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ పదవి గద్దెనెక్కినావు కదా. మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన అడుగుతా ఉన్నాం, నువ్వు ఇప్పించిన హామీలు ఎడిపోయినాయి రాబై. 2 లక్షల ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇప్పటికే సంవత్సరంన్నర దాటిపోయింది కదా, 3 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. నీ ఇచ్చిన ఉద్యోగాలు ఎటుపోయినాయి, దాని గురించి మాట్లాడాలి కదా. నువ్వు యాజ్ ఎ రిప్రజెంటేటర్గా నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు? గురుకులాల మరణాలు జరిగితే మాట్లాడలేదు నువ్వు. అదేవిధంగా విద్యార్థులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే నువ్వు మాట్లాడతలేవు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగితే మాట్లాడవు నువ్వు. ఏ విషయంలో నువ్వు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాట్లాడవు. ఇవాళ వచ్చి నువ్వు శుద్ధపూస మాటలు మాట్లాడితే నిన్నేదో రేవంత్ రెడ్డి నన్ను పొగుడుతాడు కావచ్చు, అదే చెప్పి ఆయన నీకు ఇంకేమైనా పదవి కావాలంటే రేవంత్ రెడ్డి గారికి మసాజ్ అన్న చేసుకో, బాడీ మసాజ్ చేసి హెడ్ మసాజ్ అన్న చేసుకో తప్ప ఇలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకు అని అంటే నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నా కొడక నువ్వు మా అశోక్ నగర్ గడ్డ మీదకి రా, మా ఉస్మానియా గడ్డ మీదకి రా, వచ్చి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ బట్టలు నీ లాగులతో సహా ఊడగొట్టి ఆడించి ఉరికిస్తారు నిన్ను. ఏం తమాషా అనుకుంటాలా, ఏమనుకుంటారు? నాడు ఇది ఇట్లనే మాట్లాడేయండు ఇదే బల్మూరు వెంకటరెడ్డి. మీ యొక్క మీడియా ఛానల్లో కూర్చొని కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి మన అప్పుడున్న కేటీఆర్ గారిని ఇట్లే తిట్టిండు. కానీ మేము అట్లా తిట్టదలుచుకోలేదు. మేము సజెషన్స్ ఇస్తా ఉన్నాం. అనవసరమైన ఆరోపణలు చేయట్లేదు. నువ్వు ఇచ్చిన హామీల గురించే మేము అడుగుతా ఉన్నాం. కానీ వాటి గురించి మాట్లాడకుండా పొద్దుగాలు లేస్తే మళ్ళీ ప్రతిపక్ష కేటీఆర్ ఏమైనా అధికారంలో ఉన్నాడే ఊకే కేటీఆర్ని తిట్టడానికి? కేటీఆర్ వచ్చి మాట్లాడితే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా మాకు? కేటీఆర్ వస్తే నాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? ఎస్సీ ఎస్టీ పోరాళ్ళకు 10,000 అన్నారు, వీళ్ళు అయ్యేస్తాయా? నాకు నేను పిహెచ్డీ చేసిన, నాకు 5 లక్షలు ఇస్తా అని చెప్పి అయ్యేస్తాయా కేటీఆర్ని తిడితే? అధికారంలో ఉన్నోళ్ళని అడగవా బాబు. అధికారంలో ఉన్నటువంటి నీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగు. నువ్వు ఏదైతే లక్ష్యం కోసం పనిచేసి ఇవాళ ఆ లక్ష్యాన్ని చేరుకున్నావు కదా, ఇప్పుడు మరి దానికి నువ్వు జస్టిఫై చేయాలంటే కనీసం దాని గురించి మాట్లాడే అవగాహన సోయి ఉండాలి కదా ఈయనకు. పొద్దున్న లేస్తే కేటీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు నేను హైలైట్ కావాలని అనుకుంటే మాత్రము నిన్ను క్షమించరు. ఈ తెలంగాణ సమాజం అసలే క్షమించదు.